నవ్వుతున్నది పిచ్చి పట్టి కాదు, నా ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందని. ఎస్ ఎస్ రాయ్ విక్రమ్, నీ చావుకు ముహూర్తం దగ్గర పడింది. ఈ వికాస్ ఉచ్చులో పడ్డావు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు. నా పగ, నా కసి ఇన్ని రోజులకు తీరబోతుంది. ఎస్ ఎస్. అరే వికాస్, ఏంట్రా నువ్వు చెప్పేది? మాకేం అర్థం కావట్లేదు. అవునానా, అమృతను ఎందుకు చంపలేదని విక్రమ్ని అడిగితే నా చొక్కా పట్టుకుని నన్ను అవమానించాడు, నా మీదికి చెయ్యెత్తాడు, నన్ను మోసం చేశాడు. ఆ రోజే వాడి సంగతి తేల్చాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజు అది వర్కౌట్ చేశాను. అది కాదురా, వాడు రేణుకని కిడ్నాప్ చేస్తే నువ్వు సంతోషంగా ఉండడం ఏంటి? ఆ విక్రమ్ని నువ్వు చంపాలనుకోవడం ఏంటి? నానా, శత్రువుని ఎదుర్కొనే సత్తా లేకపోతే దొంగ దెబ్బ తీయాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. వాడు కిడ్నాప్ చేసింది రేణుకని కాదు, ఎంపీ గంగాధరం కూతుర్ని. ఈ విషయం తెలిస్తే అంకులు ఊరుకుంటారా? పోలీసుని అలర్ట్ చేస్తాడు, అంగబలం పవర్ ఉపయోగించి వాడిని పిట్టని కాల్చినట్టు కాల్చి పారేస్తాడు. నా రేణుకని విడిపించుకుంటాడు. ఇంటికొచ్చిన విక్రమ్ని నేను కావాలనే రెచ్చగొట్టాను. వాడు వెనక ముందు ఆలోచించకుండా రేణుకని కిడ్నాప్ చేశాడు. వాడు చావును వాడే కొని తెచ్చుకున్నాను నానా. నేను ఇప్పుడే వెళ్ళి అంకుల్కి కిడ్నాప్ విషయం చెప్పి డెత్ గేమ్ స్టార్ట్ చేస్తాను. వామ్మో, పులి మీద స్వారీ అంటే ఇప్పుడు క్లారిటీగా అర్థమైందిరా. అటువైపు విక్రమ్, ఇటువైపు నువ్వు, మధ్యలో రేణుక, ఇంకోవైపు ఎంపీ గంగాధరం. అసలు దీనికంతటికి కారణం ఆ అమృతరా. అమ్మో, కిడ్నాప్లు, పోలీసులు, కాల్పులు ఊహించుకుంటేనే ఇదేదో మహాభారత యుద్ధంలో పద్మవ్యూహంలో ఉంది కదరా. అవునానా, ఇది పద్మవ్యూహమే. మరి ఇందులో అభిమన్యుడెవర్రా? అది కాలమే డిసైడ్ చేస్తుంది. ఫ్రెష్ అయ్యి అంకుల్ దగ్గరికి వెళ్ళొస్తాను. రే 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 ఆగరా. ఇప్పుడు ఈ రేణుక కిడ్నాప్ గొడవలో ఒకవేళ అమృత గురించి గంగాధర్కి నిజం తెలిస్తే ఏమవుతుందో తెలియదు నాన్న. నేను అంతవరకు ఆలోచించలేదు. ఇదేం పద్మవ్యూహం రా? ఇది పాత పద్మవ్యూహమే నాన్న. ఓసారి చెప్పాను కదా, పామును పడగెత్తేంత వరకు రెచ్చగొట్టాలి, కానీ పడగ మీద కొట్టి చంపడానికి చేతిలో కర్ర రెడీగా పట్టుకోవాలి. పక్షిని స్వేచ్ఛగా ఎగరనివ్వాలి, కానీ గురిపెట్టి కాల్చాలంటే చేతిలో తుపాకీ రెడీగా పట్టుకోవాలి. ఇది ప్లాన్ అంటే. బాయ్. రాయ్ విక్రమ్, ఈ వికాస్ నువ్వు తక్కువ అంచనా వేశావు. నా మైండ్ గేమ్తో నీ మైండ్ని బ్లాక్ చేశాను రా. నిన్ను రెచ్చగొట్టాను, రేణుకని కిడ్నాప్ చేశావు. ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. లెక్క పెట్టుకో. అవును, నాకు ఒకే అమ్మాయి కదా, నిశ్చితార్థం గ్రాండ్గా చేస్తున్నాను. పెళ్లికి వస్తానని నిశ్చితార్థానికి తప్పించుకోవాలని చూస్తున్నావేమో. అదేం కుదరదు, ఖచ్చితంగా రావాల్సిందే, సరేనా? అవునండి, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. కుర్రాడు చాలా మంచోడు. అబ్బాయికి ఏ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందండి? ఏ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు కానీ అయినా నా ఆస్తంతా వాళ్ళిద్దరికే కదండి. అలాగే తప్పకుండా రావాలి. ఉంటాను మరి. నమస్తే సార్. ఇదేంటి, సెంట్రల్ మినిస్టర్స్ నంబర్స్ ఒక్కటి కనపడడం లేదు?
ఒకవేళ సత్యం దగ్గర ఉందేమో చూద్దాం. నమస్తే సార్. సత్యం, సత్యం. అంకుల్, అంకుల్, వికాస్, నేను ఇక్కడున్నాను. వస్తున్నాను అంకుల్. ఏంటి వికాస్, ఏంటలా టెన్షన్ పడుతున్నావు? అంకుల్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అరే, ఏమైంది వికాస్? తాతయ్య గారి ఆరోగ్యం ఏమైనా? ఆహా, లేదంకుల్, ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. మరి ఆ, అంకుల్, రేణుక షాపింగ్కి వెళ్ళింది. నీకు ఫోన్ చేయలేదా? రేణుక షాపింగ్ వెళ్ళిన విషయం నాకు తెలుసు, కానీ అంకుల్, రేణుకని ఆ, రేణుకని అంకుల్, రేణుకని ఓ మాఫియా ముఠ కిడ్నాప్ చేసింది. ఏంటి వికాస్ నువ్వు మాట్లాడేది? రేణుకని కిడ్నాప్ చేయడం ఏంటి? అవును అంకుల్, విక్రమ్ అనే మాఫియా లీడర్ షాపింగ్ చేసిన రేణుకని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోయాడు. సార్, అవును అంకుల్, ఆ విక్రమ్ అనేవాడు స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు. ఆ సమయంలో ఇంట్లో అమ్మ, నాన్న, నేను అందరం ఉన్నాం. మొదట మేము నమ్మలేదు అంకుల్, కానీ స్వయంగా రేణుకే ఏడుస్తూ కిడ్నాప్ చేశారన్న విషయం చెప్పింది. ఆ విషయం మీకు ఎలా చెప్పాలనో అర్థం కాక టెన్షన్తో నేనే ఇంటికి వచ్చాను. ఎవడు వాడు? నా కూతుర్ని కిడ్నాప్ చేస్తాడా? వాడికి ఎన్ని దమ్ములు! ఎంపీ గంగాధరం కూతుర్ని కిడ్నాప్ చేస్తాడా? సత్యం, అసలు అమ్మాయి సెక్యూరిటీ లేకుండా బయటికి ఎలా వెళ్ళింది? సార్, మొన్న హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అమ్మాయి గారు సెక్యూరిటీ లేకుండానే వెళ్తున్నారు. బయటికి చాలాసార్లు అలాగే వెళ్ళారు కూడా. అంతేకాదు సార్, వికాస్ గారి ఇంటికి కూడా సెక్యూరిటీ లేకుండా వెళ్తున్నారు. ఈ విషయం మీకు తెలుసు కదా సార్? తప్పు జరిగిపోయింది సత్యం. నాకు తెలుసు కూడా పట్టించుకోలేదు. నిర్లక్ష్యం చేసేశాను సత్యం. అంకుల్, సార్, అంకుల్, నెంబర్ సార్. సార్, అంకుల్, ఏమైంది సార్? ఏమైంది అంకుల్? అంకుల్, అంకుల్, ఏమైంది సార్? ఏమైంది అంకుల్? బాబు వికాస్, నా రూమ్లో నాప్కిన్ ఉంది, వెళ్ళి తీసుకురా. అలాగే అంకుల్. సార్, టెన్షన్ పడకండి. ఏమిటి సార్? సత్యం, సార్ చెప్పండి సత్యం. సార్. ఫ్యాన్, అలాగే సార్. ఫ్యాన్. కంగారు పడకండి సార్. అంకుల్, కంగారు పడకండి. బాబు వికాస్, ఆ రూమ్లోనే టాబ్లెట్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. తెస్తాను అంకుల్. అమ్మాయి గారికి ఏం కాదు సార్, మీరు కూల్గా ఉండండి. టెన్షన్ పడకండి సార్.
కూల్గా ఉండండి సార్. అమ్మాయి గారికి ఏ ప్రాబ్లం ఉండదు. అవును, మొన్నటిదాకా అంకుల్ గుండ్రాయిలాగున్నాడు, హఠాత్తుగా గుండె పట్టుకున్నాడు. కూతురు కిడ్నాప్ షాక్తో వచ్చిన స్ట్రోకా? ఇవి ఉన్నాయంటే ఆల్రెడీ స్ట్రోక్ వచ్చే ఉందన్నమాట. ఏమైనా కొంచెం ముందు చూపుతూ ఆలోచిస్తే ఇది మనకు శుభ సూచకమే. ఇప్పుడు మనం టెన్షన్ పడాలి కదా. అంకుల్ అంకుల్ ఇవేనా? అవును బాబు. సార్ మీరేం టెన్షన్ పడకండి సార్, కూల్గా ఉండండి సార్. నెమ్మదిగా సార్, నెమ్మదిగా. అంకుల్ టెన్షన్ పడకండి. అమ్మాయి గారికి ఏమీ కాదు సార్. డాక్టర్కి ఫోన్ చేయనా? అక్కర్లేదు బాబు, అక్కర్లేదు. అంకుల్ కంగారు పడకండి, కూల్ అంకుల్. అంకుల్ ఆర్ యు ఆల్ రైట్? వాడి పేరేంటన్నావు? విక్రమ్ భాయ్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. అదే అంకుల్, గుళ్ళో అమృత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కోసం మనం వెయిట్ కూడా చేశాం. వాడు మాఫియా లీడరా? అవును అంకుల్. వాడు రేణుకుని ఎందుకు కిడ్నాప్ చేశాడో చెప్పాడా? చెప్పలేదు, కానీ అతని గురించి నాకు కొంచెం తెలుసు అంకుల్. సత్యం, ముందు కమిషనర్ గారికి ఫోన్ చెయ్యి. అలాగే సార్. విషయం చెప్పకుండా అర్జెంటుగా రమ్మన్నానని చెప్పు. ఓకే సార్. బాబు వికాస్, వాడు అమ్మాయిని ఏం చేయడు కదా? అంకుల్ వాడికి అమ్మాయిలంటే పిచ్చి. నచ్చిన అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత సరదాగా చంపేసి వాడికి నచ్చిన ఇంకొక అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటాడు. రాస్కెల్, వాడికి నా కూతురే కావాల్సి వచ్చిందా? వాడి ప్రాణాలు తీసేదాకా వదలను, వదలను. అంకుల్ కూల్, వదలను. కూల్ అంకుల్, టెన్షన్ పడకండి, కూల్. సార్ కమిషనర్ గారు 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటానన్నారు. అలాగే. బ్లడీ విక్రమ్ గాడికి నా గురించి తెలియనట్లుంది. లేకపోతే వాడికి ఎంత ధైర్యం? వికాస్, వాడు నీకెలా ఫోన్ చేశాడు? అదే అంకుల్, రేణుక సెల్ ఫోన్ ఉంది కదా, అందులో నా నెంబర్ చూసి ఫోన్ చేసుంటాడు. అంకుల్ మీరు ఇంకేం ఆలోచించకండి, ముందు రెస్ట్ తీసుకోండి. లేదు వికాస్, గంటలో వాడెవడో తేలాలి. నా కూతురు రేణుకను పెళ్లి చేసుకుందామని కిడ్నాప్ చేశాడా, లేదా ఇంకేదైనా కారణం ఉందా? ఏమి ఆశించి కిడ్నాప్ చేశాడు? అన్నీ తేలాలి. 24 గంటల్లో వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. అంకుల్ రేణు గురించి ఆలోచించి మీరెందుకు ఆవేశపడతారు? ఆ సంగతి నాకు వదిలేయండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. ప్లీజ్ మీరు రెస్ట్ తీసుకోండి. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. డాక్టర్ అవసరం లేదు వికాస్. సార్ కమిషనర్ గారు రాగానే మీ రూమ్కే తీసుకొస్తాను, అంతవరకు రెస్ట్ తీసుకోండి సార్. అవును అంకుల్, పదండి. అంకుల్ మీరు రెస్ట్ తీసుకోండి. సత్యం, సార్. నువ్వు బయట ఉండు. కమిషనర్ రాగానే నా దగ్గరికి తీసుకునిరా. అలాగే సార్.
వికాస్, కొద్ది రోజుల్లో నిశ్చితార్థం ఫంక్షన్ పెట్టుకున్నాము. అఫిషియల్స్, పొలిటీషియన్స్, విఐపీలు, రిలేటివ్స్ దాదాపు అందర్నీ ఇన్వైట్ చేశాను. ఇప్పుడు హఠాత్తుగా ఇలా జరిగింది. అంకుల్, మీరు కంగారు పడకండి. అసలు వాడెంత, వాడి నెట్వర్క్ ఎంత? రేణుకనే కిడ్నాప్ చేస్తాడా? మీరు కాదు అంకుల్, నేనే వాడంతా చూస్తాను. అదంతా నాకు వదిలేయండి. వాడు రేణుకని ఏమీ చేయలేడు. రేణుకని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. వికాస్, ఇది నా పరువుకు సంబంధించిన సమస్య. కిడ్నాప్ గురించి మీడియాకి లీక్ అవ్వకూడదు. ఈ న్యూస్ వాళ్ళకి అస్సలు తెలియకూడదు. అలాగే, అది నేను చూసుకుంటాను. మీ పవర్ మొత్తం నా చేతికివ్వండి. 24 గంటలు. 24 గంటల్లో మూడో కంటికి తెలియకుండా వాడిని ఎన్కౌంటర్ చేయించైనా సరే రేణుకని కాపాడుకుంటాను. అలాగే వికాస్, ఇందాక ఫోన్ చేసిన కమిషనర్ నాకు బాగా క్లోజ్. ఆయన రాగానే అన్ని విషయాలు మాట్లాడి రేణుకని క్షేమంగా ఇంటికి తీసుకురావాలి. అంకుల్, అది నా బాధ్యత. మీరు రెస్ట్ తీసుకోండి. కమిషనర్ గారు రాగానే నేను మాట్లాడతాను. అలాగే వికాస్. రాయ్ విక్రమ్, అమృతని చంపకుండా వదిలేసి తప్పు చేశావు. ఇప్పుడు రేణుకని కిడ్నాప్ చేసి ఇంకా పెద్ద తప్పు చేశావు. నీ చావుకు నువ్వే ముహూర్తం పెట్టుకున్నావు. మరణ మృదంగం ప్రారంభమైందిరా. కాచుకో. ఏయ్, కదలకుండా కూర్చో. రేయ్, ఈ అమ్మాయి పెద్ద నస క్యానెట్లా ఉంది. దీని బాధ ఏంటో చూడండి రా. లాస్టర్ వేస్తే నాకు ఊపిరి ఆడదు. ఏయ్, ఊపిరి తీసుకునేది ముక్కుతో, నోటితో కాదు. నేను నోట్తోనే తీసుకుంటాను. సరే, ఇప్పుడు ఏం కావాలి నీకు? వాటర్. రేయ్, ఆ కుండలో వాటర్ తీసుకురా. కొండనా? చిచ్చి, నేను తాగను. నాకు మినరల్ వాటర్ కావాలి. ఫ్రిడ్జ్ నుంచి తీసుకురండి. రేయ్, ఈ అమ్మాయి పెద్ద టార్చర్ క్యాండిడేట్ లా ఉంది. ఉండండి, నేను బాయ్తో మాట్లాడొస్తా. అలాగే బాలు. బాయ్. ఏంట్రా? బాయ్, ఎలాంటి ప్లాన్ లేకుండా సడన్ గా రేణుకని కిడ్నాప్ చేశాం. చేస్తే అసలు ఆ అమ్మాయి వివరాలు ఒకసారి తెలుసుకుంటే మంచిదేమో. రై, ఏంట్రా దాని గురించి తెలుసుకునేది? అది వికాస్కి కాబోయే భార్య, అంతే. అంతకు మించి దాని వివరాలు మనకు అనవసరం.